హాయ్, హలో, నమస్తే. సో ఫ్రెండ్స్, కుండలిని జాగృతం అవడానికి క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవ్వండి. సో కుండలిని అంటే ఏం లేదు, మన యొక్క శ్వాస, మన యొక్క ప్రాణము మన యొక్క సుషుమ్న మార్గం ద్వారా ప్రయాణింపజేసి ఊర్ధ్వముఖం తీసుకెళ్తే దాన్నే మనం కుండలిని అంటాం. దాన్ని రకరకాలుగా మనం చక్రాస్ అని రకరకాలుగా చెప్పుకుంటుంటాం. రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ అనేవి దీని మీదనే ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కుండలిని అంటే ఏం లేదు, మన యొక్క శక్తి బ్రహ్మనాడి ద్వారా, మన శ్వాస ప్రాణము అనేది బ్రహ్మనాడి ద్వారా, వెనుపూసలో ఉండే బ్రహ్మనాడి ద్వారా ఊర్ధ్వముఖం ప్రయాణింపజేయడమే ఈ కుండలిని అవేకనింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో చాలా చాలా రకాల సాధనలు ఇవ్వడం జరిగింది కుండలినికి. మంత్రకు సంబంధించి, తర్వాత తంత్ర, తర్వాత రకరకాల టెక్నిక్స్, టీచింగ్స్, గైడెన్స్ అనేవి ఉన్నాయి. సో నేను మీకు ఈ క్లాసెస్లో మీకు చాలా సింపులెస్ట్, వెరీ పవర్ఫుల్ అండ్ సింపుల్, అందరూ చేయగలిగే విధంగా సింపుల్గా, త్వరగా, కంప్లీట్గా కుండలిని యాక్టివేట్ అయ్యే టెక్నిక్స్ నేను మీకు ఇస్తాను. ఎందుకోసం అంటే కొన్ని సాధనల ద్వారా మనకి ఒక లెవెల్ వరకే, ఒక దగ్గర మనము ఆగిపోతాం అనమాట. కుండలిని జాగృతం కంప్లీట్గా శాస్త్రం వరకు మీరు మీ తల పై భాగానికి తీసుకెళ్ళాలంటే కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి, కొన్ని బ్రీతింగ్స్, ప్రాణాయామాలు అనేవి ఉన్నాయి. అది కూడా మీకు గైడెన్స్తో పాటు చెప్పాలి. ఎందుకోసం అంటే కొంతమంది పవర్ఫుల్ టెక్నిక్స్ని ఫాలో చేసినా కూడా సరి అయిన గైడెన్స్ లేకపోవడం వల్ల స్ట్రక్అప్ అయిపోతారు చాలామంది. ఆ సరి అయిన దృక్పథాలు, సరి అయిన థింకింగ్ ప్యాటర్న్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తొందరగా ఆ కుండలిని జాగృతం సాధన కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీ మెథడ్ ఏది చేస్తున్నారు అనేది ఆ మెథడ్ని బట్టి కూడా మీకు డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అంతకంటే ముఖ్యం ఈ గైడెన్సు, మెథడ్సు, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంటే. సో అలాంటి టెక్నిక్స్ని, టీచింగ్స్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే క్లాస్ చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఆన్లైన్ చేస్తున్నాను, ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆఫ్లైన్ కూడా మీరు రావచ్చు. వన్ సెషన్ దగ్గరగా ఉంటే, నాకు దగ్గరగా నియర్గా ఉంటే మీరు రావచ్చు, దూరంగా ఉంటే ఆన్లైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అది మీ ఇష్టం అనమాట. కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి. ఎందుకోసం అంటే నేను కంప్లీట్గా అనుభవంతో చెప్తున్నాను. చాలామంది సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. కుండలిని జాగృతం అయ్యే ప్రాసెస్లో చాలామంది భయపడము, తర్వాత ఒక దగ్గర స్ట్రక్అప్ అయిపోయి వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కుండలిని మెయింటైన్ చేయడం రాకపోవడం వల్ల, ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతమంది స్ట్రక్అప్ అయి ఉంటారు అనమాట లైఫ్లో. ఫైనాన్షియల్గా, ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటారు. సో వీటిని అన్నింటికి గైడెన్స్, మెథడ్స్, టెక్నిక్స్, టీచింగ్స్ అనేవి అవసరం. సో దయచేసి ఇలాగ ఎవరికైనా సమస్యలు ఉన్నా, కంప్లీట్గా కుండలిని జాగృతం చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా మీరు రండి. ఇంకొక విషయం ఏంటంటే, స్పిరిచువాలిటీలో కుండలిని అనేది టాపిక్ కాదు ఇక్కడ. ఎందుకోసం అంటే చాలామంది కుండలిని మీదనే ఫోకస్ చేస్తుంటారు కాదు. యాక్చువల్గా మనము ఈ స్పిరిచువాలిటీలో సహజంగానే ఇది అవేకన్ అవుతుంది. కాకపోతే నేను ఎందుకు స్పెషల్గా కుండలిని అవేకనింగ్ క్లాసెస్ని పెడుతున్నానంటే, చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది, దాన్ని కంప్లీట్గా పైకి ఎలా తీసుకెళ్ళాలనే టెక్నిక్స్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నేను స్పెషల్గా ఈ పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ పేరు కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకోసం అంటే స్పిరిచువల్ జర్నీయే దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకోసం మన ప్రాణం ఎంత ఊర్ధ్వముఖం ప్రయాణింపజేయడమే స్పిరిచువాలిటీ యాక్చువల్గా. ఇక్కడ సపరేట్గా సబ్జెక్ట్ ఏం లేదు. కాబట్టి ఇక్కడ చాలా గైడెన్స్, టీచింగ్స్ అవసరము. సో అవి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్.